నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మారుతి గారు రాజ్యసభ అది కూడా చేస్తున్నారు. ఎవరు నేనా చేశాను. రాజ్యసభ కూడా రాత్రి రాత్రి నిన్న మార్నింగ్ దాకా అదే కదా చేశాను. ఓకే, రాజ్యసభ చేసాక మనవాడికి అసలు దొరకలేదు. నేను ఈ 10 రోజులు 10 నుంచి దొరకలేదు. అదే చాలా సూపర్గా ఉంటుంది రాజ్యసభ. కుదిరిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. అవునా? హర్రర్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన. అవును, ఎవరు ప్రభాస్ గారు హర్రర్ చేయలేదు. ఇప్పుడు అది హర్రర్ స్టైల్, ఇది స్టైల్, దీని వే సపరేట్గా ఉందనా. కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు ఆ వైబ్ అర్థమవుతుంది. బాగుందా? నాకు బాగా ఎక్కింది బుర్రకి. ఈ అందరు దేవుళ్ళ మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా. అందరూ ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద, ఎవరు ప్రభాస్ గారిని. ఈ ఏది లేదు, ఇంతవరకు లేదు. ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. మీరు సినిమాకి పని చేశారు కాబట్టి అడుగుతాను. మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది. అండ్ ఈ దెయ్యాల సినిమాలు, ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు. అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే, కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు. యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజ్యసభలో? యాక్షన్ తగ్గదన్న, తగ్గదు, ఎక్కడ తగ్గలేదు. చిన్న బాగా వెళ్ళొద్ది సినిమా. ఎందుకంటే ఇన్ని సినిమాలు చూశాను నేను. ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను. కానీ హర్రర్లో నేను ఇదే ఫస్ట్ టైం. హర్రర్లో ఇదే ఫస్ట్. అంతలా పెద్ద హీరోని మారుతి గారు హర్రర్లో తీసుకెళ్ళాడంటే ఎక్కడికి వెళ్తుంది సినిమా. సరే ఇది ఎటో వెళ్తుందంటే అనమాట. నేను ఆయన సినిమా చాలా చేశాను మారుతి గారి. ఆయన అదే చిరంజీవి గారు ఆయన మేనల్ ఉన్న ఆయన ధర్మతేజ, ఆయన పేరు అది సాయి ధర్మతేజ. ఆయన సినిమా, ఆయనతో కూడా నేను సినిమా చేశాను. ఇది మారుతి గారు డైరెక్షన్. 10 రోజు పండుగ. 10 రోజు పండుగ. ఆయన సినిమాలు మ్యాక్సిమం చేసుకుంటూ వెళ్ళాను. ఆయన సినిమాని చూశాను నేను. కానీ ఇది ఒక డిఫరెంట్గా వెళ్తుంది సినిమా. నెక్స్ట్ ఇంకేం మూవీస్ తీస్తున్నారు మీరు? ప్రజెంట్ నేను వరకు అది చేశాను. అనుమతి చేసిన డైరెక్టర్ ఉండలేదా, ప్రశాంత్ వర్మ. వాళ్ళది ఒకటి ఉంది, ఒక లేడీ చేస్తుంది మహంకాళి. సినిమా రేపు నుంచి నాకు అది అనుకుంటా. ఓకే, ఈ మధ్య పెద్దలో కూడా చేశారండి. అది ఉంది, పెద్దలో కూడా చేశాను. అది లేకపోతే ఇది విజయ్ దేవరకొండ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి దానికి వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్, రేపు మార్నింగే కానీ ఈ రెండిట్లో వెళ్ళిపోతాను. ఓకే, పెద్ద ఎలా వచ్చింది మూవీ? పెద్ద కూడా సూపర్గా పోతాను, బాగానే ఉంటుంది. ఎన్ని రోజులు చేశారు పెద్దకి? 17 రోజులు చేశాను. 17 రోజులు. ఒక ఫైట్. అంటే రామ్ చరణ్ గారి లుక్ చూస్తే రంగస్థలం వైబ్స్ గుర్తొస్తున్నాయి అనమాట. రంగస్థలం ఆ లుక్లన్నీ అయ్యే ఉన్నాయి. ఆ రానెస్, సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఎలాంటి ఫైట్ జరిగింది మీ ఇద్దరి మధ్య? డిఫరెంట్ గా ఉంది ఫైట్. పెద్ద గోడకి దూకటం, రావటం, బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం, ఎంత కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా అంతా క్రికెటే ఉండదు. క్రికెటే ఉండదు. దాని మీద ఫోకస్ చేశారు. బాగానే ఉంటుంది అది కూడా. సో అంటే మీరు ఆ ఫైట్ వరకు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు. గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకటరామయ్య గారితో కూడా ట్రావెల్ అయ్యారు. మహానుభావుడు ఆయన తర్వాత. చరణ్తో ఎలా ఉండేది అనుబంధం? చరణ్తో కూడా చాలా బాగుంటాను నేను. రంగస్థలం నేను కూడా చేశాను కదా. రంగస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటూ చరణ్ గారితో నాకు మంచి అనుకూలంగా ఉంటాను. ఏమంటారు మిమ్మల్ని ఆయన? రామకృష్ణ గారు అంటారు, బాగా అనుకూలంగా ఉంటాం, బాగా దగ్గరగా. అందుట్లో రంగస్థలం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం. ఓకే, ఇంకా బాగా దగ్గరే. చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేశారు? చెప్పాను. ఏమన్నారు? చాలా మంచోడు ఆయన. మంచి ఏమో మాకు సరి కుదరలేదు, ఆయనకి మాకు లింక్. నీకు దొరికాడు కరెక్ట్గా ఆయన నవ్వుకున్నాడు కాసేపు. ఆయన మాకు కరెక్ట్గా దొరకలేదు, ఆయన మీకు దొరికాడని చెప్పాను అన్నాడు. అన్న, మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి, మీ లైఫ్లో కరోనా తర్వాత చాలా దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. పేదరికం అంటే గట్టిగా మాట్లాడితే ఒకానొక టైంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయంట. అవును. ఎలా దాటారు ఆ పీరియడ్ని? కరోనా టైము ఆయనే మాకు. రామ్ చరణ్ గారు 2 సార్లు ఆదుకున్నాడు. నాగేంద్ర బాబు 2 సార్లు ఆదుకున్నాడు. లేకపోతే ఆ దెబ్బలో నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు. అంతా మళ్ళీ అది అప్పులు ఫాలో అయిపోయేవాడిని. వీళ్ళు కొంచెం నాకు అదే మంచి చెడి కొంచెం మా యూనియన్కి కొంచెం రైస్ కానీ ఇక చిరంజీవి గారు ఇవ్వటం, నాకు పర్సనల్గా నాగబాబు గారు కొంచెం చేతిలో పెట్టడం. పిలిచారా? ఇంటికి పిలిచారా? ఇంటికి వెళ్ళదు, అక్కడ మన ఇదిలో పిలిచాము. ఆడికి వస్తాడు కదా. ఆడికి వస్తే అక్కడే మాట్లాడతాను నేను. ఇంటికి వెళ్తా నేను.
ఇంతకుముందు వెళ్ళేవాడిని ఇంటికి, మనం విజయ్ నాయక కొట్టాం. తర్వాత ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. నన్ను ఇదైతే ఆయన ఇటు అసలు ఆలోచిస్తాడు. కరోనా టైంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయన పిలిచారు లేదా మీరు కలిశారు, అమౌంట్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చాడు. మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ అమౌంట్ ఇచ్చాడు. అది ఎలా అంటే ఒక 20 రోజులు ఆగామంటే మనం మందు ఖర్చు తాగుతామని తెలుసు కదా వీళ్ళకి, ఈయన కూడా తాగుతాడని అని మళ్ళీ ఇంట్లో అంటే పిల్లలు ఉన్నాం, మేము ఉన్నాం, ఇల్లు మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక ఆయన 3,000 4,000 ఇచ్చాడు. 3,800 అంత ఇచ్చాడు. ఇంతవరకు నేను ఇవ్వటం కాదు కదా అసలు, ఆయన కూడా నన్ను కలిశాడు, కానీ నేను ఇవ్వటం కానీ ఇవ్వటం కానీ ఇంతవరకు ఏమనుకోలేదు అసలు. నాకు అరే ఆ దగ్గరికి వచ్చేసి ఒక బత్త రైస్ రైస్ అయిన వేసుకెళ్ళాను అన్నాడు. ఆటోలో వేసుకొని రావడం జరిగింది. సూపర్. కరోనా ఆదుకున్నాడులే. చిరంజీవి గారు చాలా కరోనా, చిరంజీవి మా ఈయనకే బియ్యం రైస్ వేసుకున్నాడు, చాలా మంది వేశారు ఇండస్ట్రీలో. అంటే రామకృష్ణ మనోడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు తప్పుగా అపార్థం చేసుకోమాకండి, మనోడి మాట తీరంతే, అలా మొరటగానే ఉంటుంది, మనసులో ఏ కల్మషం ఉండదు. అవును, రామకృష్ణ అని ఒక్క మాట అన్నా ఎవరు ఒప్పుకోము అని చెప్పి చాలా మంది మీ ఫైట్ మాస్టర్లే అంటారు. ఎందుకంటే నాకు నా వాయిసే అది పెద్దగా అంటే చదువు లేదు కదా, మాట అట్లాగే ఉంటుంది అని చెప్పి అన్నట్టుగా అందరికి అలవాటు అయిపోయింది. వాడు మాట అంతే లేరా వదిలేండి అలాగా అవుతూ ఉంటుంది. నేను కూడా అందరూ తల్ల 4 లాగా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అందరికి ఎదురు తిరిగేయటం అటువంటి నేను కూడా పెద్దగా అటువంటి దృష్టిలు బాగా ఓకే అలా వెళ్తూ ఉంటాను. యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? మాకు యూనియన్ లేకపోతే బతకలేమన్నా. నిజంగా మాకు యూనియన్ గట్టి సపోర్ట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది సపోర్ట్. ఎంత కట్టాలి యూనియన్కి? ఎంత కట్టాలి? యూనియన్ కంటే అప్పుడు ఇప్పుడు 5 లక్షలు అంతా అంటున్నారు, 5 లక్షలు అంటున్నా, 5 లక్షలు అయినా కానీ ఇప్పుడు తనకి ఒక 10 ఏళ్ళు చేసిన తర్వాత ఒక 100 గజాల ఫ్లాట్ ఒకటి ఇస్తారు, ఫ్లాట్ తీసి పెడతారు తనకి. ఓకే, ఎక్కడో చోట. దాన్ని బట్టి ఇంకొంచెం ముందుకెళ్తే తనకు వర్క్ అంతా యూనియన్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది, తనకి లాస్ ఏమి ఉండదు. 10 లక్షల ఫ్లాట్ తీసి ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎవరో తినడం అనేది జరగదు, అవి తిప్పి మళ్ళీ ఇళ్ళకే ఇస్తారు. పోతే రిటైర్మెంట్ ఏదో మళ్ళీ లాస్ట్లో కాస్త కుత్తే మళ్ళీ ఇస్తారు. ఆయన రిటైర్మెంట్కి ఒక 60 ఏళ్ళ దాకా పని చేసుకోవచ్చు, వాడు ఓపికను బట్టి ఉంటుంది. దాంట్లో వాడు ఏదో దాచిపెట్టుకున్నా లాస్ట్లో పిల్లలకి కనీసం ఒక 10-15 లక్షలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా రెమ్యూనరేషన్ తీసుకోవడం ఉండదు, అంటే చెక్కు ఆఫీస్కి పడిపోద్ది కదా, ఎంతమంది ఫైటర్లు వస్తారో అంతమంది ఆ చెక్కు ఆఫీస్కి పడిపోద్ది, ఆఫీస్ నుంచి మనకు కొడతారు, మన అకౌంట్లోకి కొడతారు. ఒకవేళ డైరెక్ట్గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో? కావు. రాజశేఖర్ గారు నాకు 70 ఏళ్ళు రావాలి, హీరో రాజశేఖర్ గారు. అలాగే చాలా మంది ఉన్నారు. అడిగారా? అడిగాము. మా ఒకటి ఈయన నుంచి ఒక అసిస్టెంట్ తిరుగుతూనే ఉంటాడు, బండి వేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఓకే, ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అని చెప్పని ఎమ్మండి ఎవరు పైసలు 4 లక్షల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయంట. ఉండే అదే 4,80,000 రావాలి.